తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా పూజలు చేస్తూ ఉన్నాడు. సో యాగాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం దేనికోసం అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ దానికి తెలియక ఎందుకు యాగాలు చేస్తూ ఉన్నారు ఏంటి అని కూడా చాలా తక్కువ మందికి తెలుసు. సో ఆ విషయానికి సంబంధించి ఒక వార్త ఉంది, మనం చదివించే ప్రయత్నం చేద్దాం. సమృద్ధి వర్షాల కోసం మహావరుణ యాగం. మరి పూర్ణాహుతిలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, భారీ సంఖ్యలో హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు. నాగార్జున సాగర్లో వర్ణాయాగం పూర్ణాహుతిలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, అదేవిధంగా మంత్రులు పుత్తం కొండ సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర మంత్రులు కూడా పాల్గొన్నట. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ వద్ద కృష్ణానది ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా నిర్వహించినటువంటి మహావర్ణ యాగం సోమవారం ముగిసింది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది మరి బుత్తికులు అర్చకులు సోమవారం తెల్లవారుజామున 4:05 సంబంధించి వర్ణయాగం ప్రారంభించారట. యాగం ప్రారంభానికి మంత్రి ఉత్తమ్ దంపతులు హాజరు కాగా పూర్ణాహుతికి కూడా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా హాజరైనటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో చూడొచ్చు, మళ్ళీ 14 రాష్ట్ర కేబినెట్ భేటీ అనే దాన్ని కూడా ఒక అంశం కూడా చూస్తున్నాం. సో ఈ రాష్ట్రంలో ఈ ఎలీనో ప్రభావం అనేది ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నది. సో దానివల్ల రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వర్షాలు పడక, పంటలు పండక, సో ఈ పడని సమయం అంటే అవసరం లేనటువంటి సందర్భంలో వర్షాలు పడి పంట నష్టం కావడం, ఇట్లాంటి తరచుగా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ 2026కు సంబంధించి వర్షాకాలం అసలు 3 నెలలు కావస్తుంది, ఇప్పటివరకు కూడా సమృద్ధిగా వర్షం పడట్లేదు. నిన్న మొన్న నుంచి ఒక వారం నుంచి పడుతున్నాయి తప్ప ఏదైతే విత్తనాలు వేసినప్పటి నుంచి కూడా వర్షాలు ఎక్కడ కూడా లేవు. దానివల్ల రైతులు, ముఖ్యంగా ఈ పత్తి సాగు చేసేటటువంటి రైతులు, వరి సాగు చేసేటటువంటి రైతులు, మొక్కజొన్న సాగు చేసేటువంటి రైతులు, వీళ్ళకి నీరు ఎక్కువగా కావాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ వర్షాలు పడక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ప్రాంతాల్లో పర్యటించి కూడా సో ఆ రైతులకు కూడా కొంత ఆరా తీసే ప్రయత్నం చేసిండు. ఎక్కువగా ఈ తడి పంటలు వేసుకోకూడదు, ఇటు వాతావరణ శాఖ చెప్తున్నది. దాంతోపాటు ఈ ఎలినో ప్రభావం ఉంటుంది కదా, సో దానివల్ల ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉండవచ్చు అనే దాన్ని కూడా ముఖ్యమంత్రి స్వయాన రైతులందరూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. సో అధికారులను కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకి విషయాన్ని తెలియజేసేటటువంటి అంశం కూడా దగ్గరుండి కూడా ఆరాధించినటువంటి నేపథ్యం మనం చూసాం. సో ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురవాలి తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ప్రాజెక్టులు నీరంతా కూడా ప్రాజెక్టులోకి వచ్చి చేరాలి, రిజర్వాయర్లోకి వచ్చి చేరితే ఇట్లాంటి పరిస్థితులు ఉండవు అనే దాన్ని కూడా వర్షాల కోసం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణయాగం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రులు, ఉన్నత అధికారులు వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. దాదాపు నిన్న 4 గంటల ప్రాంతాల్లో కూడా అదేవిధంగా ఏదైతే ఈ ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉన్నదో యాదాద్రికి సంబంధించినటువంటి దేవస్థానం నుంచి 108 మంది మరి వారు అర్చకులు వారందరూ కూడా రావడం జరిగిందట. దాంతోపాటు ఇది ఎక్కడ అనంటే జరిగింది కృష్ణానది ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ సంబంధించి కృష్ణానది ఒడ్డు ఉన్నది కదా, సో ఆ ప్రాంతాలు కూడా నిర్వహించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు ఉదయం 4 గంటల ప్రాంతంలోనే యాగం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఇక నుంచైనా వర్షాలు కురవాలి, రైతులు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేదాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో దీని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం మరి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది ఈ యాగం పైన, దీనిపైన కూడా. సో చాలా నుంచి తెలంగాణలో ఈ క్షుద్ర పూజలు అనేది ఒకటి చర్చ వినిపించింది. ఇటు మహేష్ కుమార్ గౌడ్, అటు మాజీ మంత్రి మరి హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశం సంబంధించి కూడా వర్షాలు కురవకూడదు, తెలంగాణ రాష్ట్ర రైతులను గోసపెట్టుకోవాలనే దాన్ని కూడా ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి దేశ విదేశాల్లోకి వెళ్ళి క్షుద్ర పూజలు చేయించిన అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. సో ఇక్కడ ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ యాగం చేస్తూ ఉన్నాడు వర్షాలు పడాలనే దాన్ని కూడా. సో 2 రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ పూజలకు సంబంధించి మరి యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఒక పెద్ద ఎత్తున. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి స్వయాన వరుణయాగం చేస్తూ ఉన్నాడు, తెలంగాణలో వర్షాలు పడాలి, రైతులకి నీళ్లు అందాలి అనే దాని మీద కూడా. సో ఎలినో ప్రభావం అనేది పోవాలంటూ కూడా పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ కూడా. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.